మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గతంలో ఇక్కడ పనిచేసి 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము. అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తాం. ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము తూఫాన్ ఆఫీసర్ పెద్ద అంటే పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులే అని అనుకోవడం. కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు. ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ. గత 3 ఏళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి మనకు మినిస్టర్ గారితో కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది మొత్తం సమస్యలన్నింటి మీద. ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే. ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు, వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, పట్టణానికి ఇబ్బంది లేకుండా. గతంలో తప్పులు జరిగాయి అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం ఇది చేయము. కాబట్టి దీని మీద ఒకసారి నేను చిన్న విచారణ చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాను. సార్ వస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పి గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఆయన కూడా ఖచ్చితంగా మనకు రేపు పొద్దున ఎవరన్నా ఇప్పుడు రైతులు మనకు రైతాంగం ఎక్కువగా ఉంది. ఇప్పుడు గొర్రెల పెంపకానికో, ఆవుల పెంపకానికో, కోళ్ళ పెంపకానికో ఈ రకంగా ఉన్న దాంట్లో వ్యవసాయం పాడి పంటను కూడా మనం అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు చెరువుల్లోకి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం, దాంతోపాటు పైనుంచి సబ్సిడీలు ఏమన్నా వచ్చినా కానీ ఆయన తీసుకొని రావాలని ఆయన కూడా కోరడం జరిగింది. ఆయన కూడా దాని మీద నీట్గా ఒక ప్రణాళికబద్ధంగా దాని మీద కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసుకుని ఆయన ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. సో ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ద్వారా అంతా కలిసి ఖచ్చితంగా దాన్ని చేస్తాం. సత్యకుమార్ గారిది ధర్మవరానికి గతంలో మేము చెప్పినట్టుగా ఎలక్షన్లో మేము ఏదైతే ధర్మవరం ప్రజలకు చెప్పామో ఆయన మనకు ఖచ్చితంగా ప్లస్ అవుతాడు, మైనస్ కాడు అని ఖచ్చితంగా అదే రీతిలోనే ఆయన కూడా ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాము. చేస్తూ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ధర్మవరం నియోజకవర్గానికి, ప్లస్ అవుతుంది ధర్మవరం నియోజకవర్గంలోని ప్రజలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉపయోగపడుతుంది 100% అని చెప్పి తెలియజేస్తుంది. చిన్న అపోహలు కానీ, చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ ఇట్లా రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ అంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి. ఏదైనా సరే రాబోయే 5 ఏళ్ళు కేవలం నియోజకవర్గ అభివృద్ధి. మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది. దాంట్లో అదే విధంలోగానే ముందుకెళ్తాం, ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది. రాజకీయాలు చిన్న వంటలు జరుగుతుంటే మామూలు రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రయారిటీస్ని మనం పక్కన పెట్టుకోలేము. మన ప్రయారిటీ నియోజకవర్గ అభివృద్ధి, దాని మీదనే మేము ముందుకెళ్ళాలని ఖచ్చితంగా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.